ఈరోజు ఒక మంచి ఫుడ్ రెసిపీతో మేము ముందుకు వచ్చేసాను. అది మష్రూమ్ దమ్ బిర్యానీ. స్పైసీగా చాలా బాగుంటుంది. ఇంకా లేట్ చేయకుండా కుకింగ్ స్టార్ట్ చేసేద్దాం. ఓకే, స్టవ్ ఆన్ చేసేసుకొని ప్యాన్ పెట్టేసుకోండి. యాజ్ యూజువల్ మీకు నెయ్యి వేసుకోవాలనుకుంటే నెయ్యి వేసుకోండి, ఆయిల్ వేసుకోవాలనుకుంటే ఆయిల్ వేసుకోండి. నేను ఇక్కడ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేసుకున్నాక బిర్యానీకి కావాల్సిన మసాలా దినుసులన్నీ వేసేసుకోవాలి. మసాలాలు కొంచెం వేగినాక ఆనియన్స్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా వేగిన తర్వాత కడిగి పెట్టుకున్న మష్రూమ్స్ అన్నింటినీ ఇందులో వేసుకొని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. నేను ఇక్కడ చిన్న చిన్న మష్రూమ్స్ తీసుకున్నాను. మీరు కనుక పెద్దవి తీసుకుంటే ముక్కలుగా కట్ చేసి తీసుకోండి. ఇప్పుడు దీనిలో పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, కారం, ఉప్పు రుచికి తగినంత వేసుకొని వీటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మిక్స్ చేసుకున్న మష్రూమ్స్లో ఒక చిన్న కప్పుతో గ్రీన్ పీస్, అలాగే పుదీనా తరుగు, కొత్తిమీర తరుగు వేసుకొని కలుపుకోవాలి. ఈ కర్రీలోకి గ్రేవీ కోసం మనం పెరుగు యూస్ చేస్తున్నాము. ఇది 1/4 కప్ పెరుగు వేసుకోవాలి. 1/4 స్పూన్ మిరియాల పొడి వేసుకొని మరొకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. వీటిలో కొంచెం వాటర్ వేసుకొని దీన్ని కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే ఇవి మష్రూమ్స్ అన్ని బాగా ఉడికిపోతాయి అన్నమాట. ఇవి ఉడికేలోపు మనం పక్కన రైస్ బాయిలింగ్కి వాటర్ పెట్టేసుకుందాం. స్టవ్ మీద గిన్నెతో వాటర్ పెట్టుకొని బిర్యానీకి సంబంధించిన మసాలా దినుసులన్నీ వేసేసుకోవాలి. అలాగే 3 మిరపకాయలు చీల్చి వేసుకోవాలి. కొత్తిమీర తరుగు, పుదీనా తరుగు వేసుకొని సాల్ట్ కూడా వేసుకోవాలి. సాల్ట్ ఎలా ఉండాలంటే మనం వాటర్ టేస్ట్ చూసినప్పుడు కొంచెం ఉప్పుగా ఉండాలి. అప్పుడే మనం వేసుకున్న రైస్కి బాగా ఉప్పు పడుతుంది అనమాట. దీంట్లో కొంచెం ఆయిల్ కూడా వేసుకుంటే రైస్ ఒకటికొకటి అంటుకోకుండా ఉంటుంది. వాటర్ బాగా మరిగిన తర్వాత మనం 30 నిమిషాల పాటు నానబెట్టి ఉంచుకున్న బాస్మతి రైస్ అంతటిని దీనిలో వేసేసుకోవాలి. ఇప్పుడు రైస్ బాయిల్ అవుతుంది. మనం పక్కన ఉన్న కూర ఒకసారి చూద్దాం. చూడండి, దగ్గర పడిపోయింది. ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు 60% రైస్ కుక్ అయిపోయింది. దీన్ని తీసుకొని మనం ఆఫ్ చేసి పెట్టేసుకున్నాం కదా, కర్రీలో వేసేసుకోవాలి. రైస్ని వడకట్టేసుకొని మష్రూమ్స్ మీద ఇలా స్ప్రింకిల్ చేసుకుంటూ లేయర్స్ కింద వేసేసుకోవాలి. అలా వేసుకున్న రైస్ అంతటిని ఒకసారి స్పూన్తో ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. స్ప్రెడ్ చేసుకున్న తర్వాత రైస్ మీద 2 స్పూన్ల నెయ్యి, 2 స్పూన్ల ఫ్రైడ్ ఆనియన్ వేసుకోవాలి. ఇక్కడ నేను ఫుడ్ కలర్ యూస్ చేస్తున్నాను. మీకు కనుక ఫుడ్ కలర్ ఇష్టం లేకపోతే దీన్ని స్కిప్ చేసేయచ్చు. 2 స్పూన్ల కొత్తిమీర తరుగు, 2 స్పూన్ల పుదీనా తరుగు వేసుకోవాలి. అన్నీ వేసిన తర్వాత మనం సిల్వర్ పేపర్తో దీన్ని కవర్ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసేసి హై ఫ్లేమ్లో 3 మినిట్స్ ఉంచుకోవాలి. తర్వాత సిమ్లో పెట్టేసి ఒక 5 మినిట్స్ ఉంచుకోవాలి. ఇప్పుడు మనం చెప్పిన టైం అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసి చూద్దాం ఎలా ఉందో బిర్యానీ. చాలా చక్కగా స్మూత్గా రెడీ అయిపోయింది బిర్యానీ. ఇప్పుడు దీన్ని సర్వ్ చేసుకుందాం.
బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.